వివాహం అంటే, వివాహం అనే మాటకు అర్థం ఏంటంటే, బాగా ఆలకించండి. వివాహము అనే ఆ 4 అక్షరాలకు ఉన్న అర్థం ఏంటంటే, విడివిడిగా ఉన్నవాళ్ళు వాక్యము చేత హత్తుకొని ముడివేయబడుట అని బైబిల్ ప్రకారం సేవకులు నిర్వచించారు. బైబిల్లో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని వాక్యం ఉంది. అంటే ఈ భూమి మీద ఎన్నో ఘనమైన కార్యాలు ఉన్నాయి. అన్నిటికంటే ఘనమైంది ఏంటంటే, భూమి మీద జరిగే ప్రతి కార్యములో వివాహం ఒక్కటే ఘనమైంది అని బైబిల్లో ఉందండి. దేవాది దేవుడు కూడా వివాహంతోనే ప్రారంభించాడు. బైబిల్లో సృష్టి ప్రారంభంలో వివాహం చేశాడు అవ్వకి ఆదాముకి. ఆ తర్వాత వివాహంతోనే ముగించాడు దేవుడు. ఎట్లంటే, యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా వస్తాడు, పెళ్లి కుమార్తెగా అలంకరించబడిన సంఘాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. వివాహంతో ప్రారంభించి వివాహంతోనే ముగించాడు దేవుడు. యేసు ప్రభు మొట్టమొదటిగా ఒక అద్భుతం చేసింది ఎక్కడంటే, సూచక్రియ వివాహంలోనే. కానా అనే ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చి అద్భుతం ఫస్ట్గా యేసు ప్రభు అద్భుతం చేసింది వివాహంలో చేశాడు. అంతగా వివాహానికి దేవాదేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. మరి వివాహం రకరకాలు చేస్తూ ఉంటారండి. ఆ మధ్య వర్షం పడలేదని, వర్షం పడకపోయేసరికి ఒక ఊరిలో 2 కప్పలు తెచ్చారు. 2 కప్పలు తెచ్చి మరి ఎట్లా గుర్తుపట్టారు, ఆడకప్ప మా కప్ప. ఆ కప్పలకు పెళ్లి చేశారు. ఒక రాగి చెట్టులో వేప చెట్టు మొలిచిందండి. రాగి చెట్టులోంచి వేప చెట్టు వచ్చేసరికి, అమ్మో ఇది మామూలు విషయం కాదు, ఈ రాగి చెట్టు వేప చెట్టు అని చెప్పి ఆ 2 చెట్లకు పెళ్లి చేశారు. ఏమండి, కప్పలకు పెళ్లి చేస్తారు, చెట్లకు పెళ్లి చేస్తారు, బొమ్మలు కూడా పెళ్లి చేస్తారు. బొమ్మలకి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా వివాహం చేస్తారండి. ఆఫ్రికా దేశంలో, సౌత్ ఆఫ్రికా దేశంలో వివాహం ఎట్లా చేస్తే తెలుసా అండి? వివాహం చేసే విధానం, ఒక అబ్బాయిని పెళ్లి కావాలంటే కనుక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి అంటారండి చెట్టు కట్టేస్తారు. చెట్టు కట్టేసి అబ్బాయిని పెళ్లి కొడుకుని వారం రోజులు అన్నం పెట్టరు. వాడు తట్టుకుంటే వారం అంతా అన్నం పెట్టకుండా ఉన్నా తట్టుకుంటే కనుక పెళ్లి చేస్తారు, లేకపోతే చేయరు. న్యూజిలాండ్ దేశంలో పెళ్లి కొడుకుందంట 3 రోజుల పాటు ఊరంతా వచ్చి కొడతారంట, కర్రలు తీసుకొని కొర్రలు తీసుకొని పెళ్ళి కావాలంటే. అంటారండి, తట్టుకుంటే కనుక దెబ్బలు పెళ్లి చేస్తారు, లేకపోతే తట్టుకోకపోతే పెళ్లి చేయరు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారం పెళ్లి చేయడం. మన దేశంలో కూడా పూర్వము స్వయంవరం పెట్టేవాళ్ళు. స్వయంవరం పెళ్లి కావాలంటే అబ్బాయికి పరీక్ష, స్వయంవరం పెట్టి ఇదిగో ఈ పందెంలో గెలిస్తేనే పెళ్లి చేస్తాం ఈ అమ్మాయి, లేకపోతే లేదు, పెళ్లి క్యాన్సిల్. రకరకాలుగా పెళ్ళిళ్ళు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా పెళ్లి చేస్తారండి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, పెద్దవాళ్ళు, అరే మనిషి జీవితం 4 భాగాలుగా ఉంటుంది. ఒక మనిషి జీవితం ఏంటంటే, ఒకటంట మొదటగా మనిషి కోతిలాగా ఉంటాడంట, ఆ తర్వాత గాడిదలాగా ఉంటాడంట, ఆ తర్వాత పందిలాగా ఉంటాడంట, ఆ తర్వాత కుక్కలాగా ఉంటాడు. మనిషి జీవితం 4 జంతువులు పోల్చారు. ఎందుకు పోల్చారంటే, పెళ్ళి కాకముందు కోతి వేషాలు వేస్తారంట. కోతి వేషాలు అందరు చూసి నవ్వుకోవడం, ఇగిలించడం, సగిలించడం. అబ్బాయిలు పెళ్ళి కాకముందు ఆ అమ్మాయిని చూసి నవ్వుకోవడం, ఈయన చూసి నవ్వుకోవడం, ఈకలు పక్కపక్కలు ఏమైనా సగిలించుకోవడము. కోతిలాగా పెళ్ళి కాకముందు. పెళ్ళైన తర్వాత గాడిద జీవితం అంట. ఏంటి, ఇక భారం పడింది, ఇక పెళ్ళి భార్య వచ్చింది, భారం భరించాలా. ఆ తర్వాత పిల్లలు కన్న తర్వాత పంది పిల్లలు కానీ, ఇంకా ఏమండి పందిగల పిల్లలు కానీ, పిల్లలు 2-3 పుట్టిన తర్వాత వాళ్ళ మీద వేసుకొని ఇంకా జీవితం అంట కొనసాగుతుంది. చివరికి కుక్క జీవితం అంట, మనిషి జీవితం. ఎలా అంటే, చివరికి ముసలి అయిపోయిన తర్వాత, ముసలి వయసులో అంటే కుక్కలాగా ఏ ఇంట్లో అన్నం పెడతారో, కూతురు పెడుతుందా, కొడుకు పెడతాడా, ఆ పెద్ద కూతురు పెడుతుందా, చిన్న కొడుకు పెడతాడా, ఈ చిన్న కోడలు పెడుతుందా అన్నం అని చెప్పి కుక్కలాగా ఆ ఇంటి దగ్గర కుక్కలాగా ఎదురు చూస్తారంట. మనిషి జీవితం 4 రకాలుగా పోల్చారండి పెద్దలు. ఇప్పుడు మనవాడు కోతి జీవితం అయిపోయింది. ఇప్పుడు ఏ జీవితంలోకి వచ్చాడు, ఏ స్టెప్లోకి వచ్చాడు? స్తోత్రం కలుగును కాక. పెళ్ళి ఎందుకు చేసుకోవాలో ఒక 3 విషయాలు చెప్పి ఆ తర్వాత ఇద్దరికి కొన్ని సలహాలు ఇస్తా. ఈ అమ్మాయికి ఇప్పటికీ చర్చికి వెళ్ళలేదు, ఏ వాక్యం తెలియదు, బైబిల్ ప్రకారం చెప్తే మీకు అర్థం కాదు, హిందూ కుటుంబంలో వచ్చారు కనుక తెలుగులో స్పష్టంగా ఎలా ప్రవర్తించాలో కొన్ని విషయాలు సలహాలు ఇస్తాను. పెళ్ళి ఎందుకు చేసుకోవాలో బైబిల్లో ఉంది. చదవండి ఒక చిన్న వాక్యాన్ని, బైబిల్ ఉన్న వాళ్ళు తెరిచి చూడండి. పెళ్ళి ఎందుకు చేసుకోవాలో చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో ఒక చిన్న వాక్యం చదువుకొని, అయినను జారత్వములు జరుగుచు ఉన్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. లోకంలో చూస్తే జారత్వం, అక్రమాలు జరుగుతున్నాయి, పాపం జరుగుతుంది కనుక
అది జరగకుండా ఉండాలంటే, కంట్రోల్ చేయాలంటే ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉంటే ఈ జారత్వాలు పనికిమాలిన కార్యక్రమాలు జరగవు. అందుకే పౌలు గారు అంటాడు, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఎందుకంటే పాపం లేకుండా తొలగించాలనుకుంటే పెళ్లి చేసుకుంటే ఇక పాపంలో పడకుండా జాగ్రత్తగా ఉంటారు అని పౌలు గారు చెప్తూ ఉన్నారండి. అందుకే బైబిల్లో దేవాదేవుడు ఏమంటే మట్టితో బొమ్మ చేశాడు, ఊపిరి ఊతే ప్రాణం వచ్చింది. ఆదాము ఒక్కనే సృష్టి ప్రారంభంలో నరుణ్ణి మగ మనిషిని చేశాడు. చూస్తే ఒంటరిగా ఉంటే ఈ నరుడు అర్థం కావట్లే, వాడికి పొద్దు పోవట్లా. అందుకే దేవుడు అంటాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వానికి సాటి అయిన సహాయంగా అవ్వని చేశాడండి. ఒంటరిగా ఉండడం మంచిది కాదు, క్షేమం కాదు, తోడు ఉంటేనే మంచిది అని దేవాదేవుడు గమనించి ప్రారంభంలోనే ఏదైనా తోటలో ఆదాముకి తోడుగా అవ్వను పక్కటెములో ఒక ఎముక తీసి అవ్వనుగా చేశాడు, భార్య భర్తలుగా వివాహం చేశాడు. అందుకే జారత్వం జరగకుండా, పాపం కార్యం జరగకుండా అంటే పెళ్లి చేసుకోమని వాక్యం సెలవిస్తుంది. రెండో మాట చదువుతా ఆలకిద్దాం. రెండో మాట ఎందుకు పెళ్లి చేసుకోవాలి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దేవుడు. యవనస్తులు ఒంటరిగా ఉన్నారనుకోండి, రకరకాల నిందలు వస్తాయి వాళ్ళ మీదకి. ఒక ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ ఒంటరిగా ఉంటే రకరకాల నిందలు వేస్తారు, అవమానాలు వస్తాయి. అంతెందుకండి, ఒక అమ్మాయి వాళ్ళ అన్న బైక్ మీద ఎక్కి వెళ్తుంటే చూసేవాళ్ళు దారిలో పోయి, వా అరే ఒక అమ్మాయి తీసుకెళ్తున్నారు వీడు, మరి సొంత చెల్లెలు అమ్మాయి విన్నారండి. అంటే ఒంటరిగా ఉంటే వీళ్ళు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ఒక అమ్మాయి కొంచెం పెళ్ళి లేట్ అయిందండి, పెళ్ళి కావడం లేట్ అయ్యేసరికి ఏమైందో, ఏం చేసిందో ఈ మనిషి, పెళ్ళి కావట్లే ఇంకా అని ఆ అమ్మాయి మీద నిందలు. ఒక అబ్బాయికి కొంచెం పెళ్లి కావడం లేట్ అయిందండి, ఏంటో వీడికి పెళ్లి కాలే, ఇంకా ముదిరి బెండకాయలాగా ముదిరిపోతున్నాడు. చాలామందికి పెళ్లి కాకముందు అవమానాలండి, లేనిపో నిందలు వస్తాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏమండి, తోటి స్టూడెంట్తో మాట్లాడుతున్నా కానీ అనుమానాలు. ఒక అబ్బాయితో మాట్లాడుతుంది అమ్మాయి, అమ్మాయి మాట్లాడుతుంది వాడితో మాట్లాడుతుంటే అనుమానాలు, అవమానాలు, నిందలు. ఈ అవమానం జరగకుండా, నిందలు రాకుండా అంటే పెళ్లి చేసుకుంటే సమస్య ఉండదు. ఇంకో మాట చదువుతాలకిద్దాం. పరమగీతాలు 3వ అధ్యాయము 11వ వచనం చదువుతాలకిద్దాం. సియోను కుమార్తెలారా వేంచేయండి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడండి. ఆ దినము అతనికి బహు సంతోషము. ఎప్పుడు ఏ దినం అంటే వివాహ దినం బహు సంతోషము. ఒకటి, వివాహం ఎందుకు చేసుకోవాలంటే పాపం జరిగిపోతుంది కనుక పాపం తొలగించాలనుకుంటే పెళ్లి చేసుకోవాలి. రెండవది, వివాహం ఎందుకంటే యవనస్తులకి ఏమంటే అవమానాలు జరుగుతాయి, నిందలు వస్తాయి, జరగకుండా అంటే పెళ్లి చేస్తే ఇక సమస్య ఉండదు. మూడవదిగా, వివాహ దినము అతనికి సంతోషం అని బైబిల్లో ఉందండి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు జయభారతి అమ్మాయికి ఈరోజు వాళ్ళకున్న సంతోషం మామూలు సంతోషం కాదు. ఇంక కాసేపట్లో భార్య భర్తలు అయిపోతాం, నాకు ఒక భార్య వస్తుందని మనవాడు అబ్బాయి, ఈ అమ్మాయి నాకు ఒక భర్త వస్తున్నాడని వీళ్ళు లోపల హృదయంలో సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఈ పెళ్లి జరుగుతుందే, మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ పెళ్లి జరిగినప్పుడు ఎట్టుందో. మీ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి పెడద కూర్చున్నప్పుడు అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది మాకు, కాసేపట్లో పెళ్ళి అయిపోతుంది నాకు అని చెప్పి ఉబలాటం ఎక్కువ, సంతోషం ఉప్పొంగుతుంది గుండెల్లో, ఆనందం. ఈ కాసేపట్లో భార్య భర్తలు అయిపోతాం, నా జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది, నా జీవితంలోకి ఒక అబ్బాయి వస్తున్నాడని వాళ్ళ హృదయంలో పట్టరాని సంతోషం. ఇప్పుడు మీరు గమనించుకోండి అమ్మా, పెళ్ళైన మగవాళ్ళు ఆడవాళ్ళు, మీ పెళ్లి రోజు ఉన్న సంతోషం ఇప్పుడు ఉందా? ఆ రోజు పెళ్ళయిందే ఒక 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితమైనా, 30 సంవత్సరాల క్రితమైనా, ఆ పెళ్ళైన రోజున్న సంతోషము ఇప్పుడు మీ కుటుంబంలో ఉందా? ఎన్నో కుటుంబాల సంతోషం లేదు. ఒక అక్క వచ్చింది మా దగ్గరికి, 3 ఆడపిల్లలు పుట్టారు. పాస్టర్ గారు ఈ రాక్షసులు ప్రార్థన చేయి అనింది. 3 ఆడపిల్లలు తీసుకొచ్చి రాక్షసులు ప్రార్థన చేయనింది. రాక్షసులా అని చెప్పేసి పాస్టర్ గారు డౌట్గా చూస్తున్నాడు. ఏంటంటే మనుషులకు మనుషులు పుడతారు, జంతువులు పుడతాయి, పందులు పుడతాయి. ఈ అమ్మాయి వచ్చి తన 3 కూతురులు తీసుకొచ్చి ఈ రాక్షసులు ప్రార్థన చేయనింది. అంటే ఈమె మనిషి, వీళ్ళు రాక్షసులు అయ్యారా? ఇప్పుడు వీళ్ళు రాక్షసులు అయితే వాళ్ళ అమ్మ ఎవరు?
పెద్ద రాక్షసి ఆమె పెద్ద రాక్షసి, పిల్ల రాక్షసులు. మాట వినలేదని చెప్పేసి అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. పాస్టర్ గారు, అసలు నా భర్త దేవుని ప్రకారం వచ్చినాడో కాదా కొంచెం చూసి చెప్పండి అంటుంది 3 పిల్లలు పుట్టిన తర్వాత. అంటే ఆమెకి ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి ఇప్పుడు భర్త మీద అనుమానం, ఈ భర్త నాకు దేవుని చిత్త ప్రకారం వచ్చినాడే కాదా అని. అయితే ఇప్పుడు ఒకవేళ పాస్టర్ గారు, అమ్మ ఈ భర్తని దేవుని చిత్త ప్రకారం రాలేదంటే వదిలేస్తుందా భర్తని? కొన్ని కుటుంబాల్లో సంతోషం లేదండి. ఆ పెళ్లి రోజు ఉన్న సంతోషం రాను సంతోషం కొదువైపోతుంది. సంతోషం కనపట్ల కుటుంబాలలో. ఈరోజు బాగా ఆలోచించండి. ఈరోజు మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలని చెప్తాను. ఒకరోజు 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఒక పెళ్ళికి వెళ్ళాడండి. ఇట్లాగే యేసు ప్రభు వాళ్ళ అమ్మ మరియమ్మను పెళ్ళికి ఆహ్వానించారు. యేసు ప్రభు వెళ్ళాడు పెళ్ళికి. అది ఇజ్రాయెల్ దేశంలో కానా అనే ఒక ఊరు. అది సంతోషంగా జరుగుతుంది పెళ్ళి. ఇప్పుడు చూడండి, అందరి ముఖాల్లో కలకలాడుతున్నాయి, సంతోషంగా ఉన్నారు. కలకలలాడుతూ సంతోషంగా ఉన్న పెళ్ళిలో ఒక్కసారిగా ఎవరో వచ్చి ఒక ఆయన వచ్చి పెళ్ళికొడుకు చెవులో చెప్పాడు, గుసగుసగుస చెప్పాడు ఏదో. ఆ మాట విన్న వెంటనే పెళ్ళికొడుకు సంతోషంగా ఉన్న పెళ్ళికొడుకు ముఖం మారిపోయింది. ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ముఖాలు దిగాలుగా మారిపోయాయి. ఏం జరిగింది? ఏం చెప్పాడంటే, ఆ రోజుల్లో బాగా ఆలకించండి, ఇజ్రాయెల్ దేశంలో యూదులు పెళ్లి చేసుకునేటప్పుడు అంటారండి, ద్రాక్షరసం ఇవ్వాలి. పెళ్ళికి వచ్చిన అందరికీ ఎంత తాగితే అంత స్వచ్ఛమైన ద్రాక్షరసం ఇవ్వాలి. ఆ ద్రాక్షరసం అయిపోయిందంట పెళ్ళిలో. అయిపోయేసరికి వెంటనే ఒక అతను వచ్చి, రే అభి, ద్రాక్షరసం అయిపోయిందిరా పెళ్ళిలో, ఇప్పుడు అవమానం పలుకుతారా మనం? ద్రాక్షరసం ఇవ్వకపోతే అందరూ మనల్ని అవమానిస్తారా అని మాట చెప్పేసరికి పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నకు, వాళ్ళ అమ్మకి, బంధు అందరికీ ముఖం మారిపోయి సంతోషం ఎగిరిపోయింది. ఇప్పుడు మన పెళ్ళిలో భోజనం పెట్టలేదనుకో, పెళ్ళికి ఏం పెళ్లి చేశారండి వాళ్ళు? పనికిమాల పెళ్లి చేశారు ఊరికే. అన్నం పెట్టలేదు ఒక ముద్ద మాకు, సరిగ్గా కూర వేయలే, ముక్కలు సరిగ్గా వేయలే మాకు. అమ్మా ముక్కలు సరిగ్గా వేయలేదు చెప్పి కొంతమంది పెళ్ళి ఎంత బాగా జరిగేదా కానీ అన్నం సరిగ్గా పెట్టకపోతే పెళ్ళి లేదా గిల్లి లేదని చెప్పి అన్నీ నానా రకాల మాటలు మాడతారు అన్నం పెట్టకపోతే. ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు వచ్చారే, పెళ్లి కూతురు బంధువులు కొంచెం లేటుగా తిందామని అన్నము, కొంచెం లేటుగా తిందాము నిదానంగా, మిగిలిపోతాయి, ఫుల్గా తినొచ్చు అని చెప్పేసి లేట్ చేసరికి అయిపోయినాయి, అయిపోయినాయి. అప్పుడేంటి పరిస్థితి? ఒక ముద్ద అన్నం పెట్టలేదు, దరిద్రులు ఇల్లు పెళ్లి చేశారని చెప్పి తిట్టుకుంటారు పెళ్లి కూతురు వాళ్ళు. వింటారండి, అన్నం పెట్టలేదు, గ్రాండ్గా పెళ్లి చేశారు కానీ అన్నం పెట్టలేదని చెప్పి తిట్టుకుంటారు. అదే జరిగింది ఆ రోజు. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశంలో యూదులు ద్రాక్షరసం ఇవ్వకపోతే ఆ పెళ్ళి వాళ్ళు కేసు పెట్టచ్చు. మేము వెళితే మమ్మల్ని అగౌరవపరిచారు. ద్రాక్షరసం ఇవ్వడం అంటే ఘనత వాళ్ళకి. ద్రాక్షరసం ఇవ్వకపోతే కనుక కేసు పెట్టచ్చు వాళ్ళు. పెళ్లి జరుగుతూ ఉంటే గ్రాండ్గా ద్రాక్షరసం అయిపోయేసరికి అందరూ గుసగుస మాట్లాడుకుంటూ ద్రాక్షరసం అయిపోయిందంటని. అప్పుడు వచ్చిందండి మరియమ్మ, యేసుప్రభు వాళ్ళమ్మ మరియమ్మ వచ్చి యేసుప్రభు దగ్గర, యేసు బాబు పెళ్ళిలో ద్రాక్షరసం అయిపోయిందిరా నాయన బాబు, అందరూ బాధపడిపోతున్నారు, ఇప్పుడు నువ్వు ఒక అద్భుతం చెయ్యి అంటుంటే, అమ్మా నా సమయం ఇంకా రాలేదమ్మా, ఇప్పుడు కాదు నా సమయం. మరియమ్మ ప్లాన్ ఏంటంటే, మరియమ్మ ప్లాను జనమంతా వచ్చారు ఆ ఊర్లో, విస్తారంగా జనం వచ్చారు పెళ్ళికి. యేసు ప్రభు మరియమ్మకు పెళ్లి కాకముందు పుట్టాడు దేవుని శక్తి ద్వారా. ఊరంతా అనుకున్నారు ఏ పాపం చేసిందో అని మరియమ్మ తిట్టుకుంటున్నారండి ఊరంతా. ఇప్పుడు మరియమ్మ అందరూ వచ్చారు బాబు, చాలామంది జనం. ఇప్పుడు నువ్వు కనుక అద్భుతం చేస్తే నువ్వు నాకు పుట్టినవాడివి కాదు, నా కుమారుడు కాదు, దేవుని కుమారుడు అని ఇప్పుడు అందరూ తెలిసిపోతుంది ఊరంతా అని మరియమ్మ ప్లాన్ చేసుకొని మాట్లాడుతుంటే ప్రభు అంటాడు, ఇప్పుడు కాదు, నా సమయం ఇంకా రాలేదు. కల్వరి శిలువలో రక్తం కారుస్తాను, ప్రాణం పెడతాను, నా గాయాల్లోంచి నీళ్లు రక్తం వస్తాయి. అప్పుడు అందరూ చెప్పుకుంటారు, ఈయన నిజముగా మరియమ్మ కొడుకు కాదు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటారమ్మా. ఇప్పుడు కాదు, నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు చెప్పాడండి. చెప్పిన తర్వాత శిష్యులను పిలిచి, శిష్యులారా అక్కడ రాతి బాణలు ఉన్నాయి, అక్కడే ఒక బావి ఉంది, ఆ ఇంట్లో ఒక బావి ఉంది, చేద బావి ఉంది, నీళ్ళు చెదుకునే బావి, పక్కనే రాతి బాణలు ఉన్నాయి. ప్రభు చెప్పాడు, నీళ్ళు తెచ్చి రాతి బాణలో పోయండి, ఆ తర్వాత వడ్డించండి అని చెప్పేసరికి ప్రభు మాటకు లోబడి శిష్యులు ఆ రాతి బాణలు నీళ్ళు పోశారు. నీళ్ళు తెచ్చి అందరికి వడ్డిస్తూ ఉంటే వాళ్ళు అంటారు, తాగిన వాళ్ళు, అబ్బా ఎంత టేస్ట్గా ఉందిరా, ఎంత అద్భుతమైన రుచిగా ఉంది అంటున్నారు. అంతవరకు ద్రాక్షరసం అయిపోయిందని సంతోషం కోల్పోయిన ఆ పెళ్లిలో ఎప్పుడైతే ద్రాక్షరసం మళ్ళీ ప్రారంభమైందో సంతోషం ప్రారంభమైంది. స్తోత్రం కలుగును గాక. అంటే వివాహ దినము సంతోషానికి కారణం. మరి నీకు సంతోషం ఉందా ఈరోజు? ఆ రోజు పెళ్లిలో ద్రాక్షరసం అయిపోతే సంతోషం పోయింది, మళ్ళీ ద్రాక్షరసం వచ్చిన తర్వాత సంతోషం ప్రారంభమైంది. ఈరోజు నీకు నీ కుటుంబంలో పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నావా, బాధతో కుమిలిపోతున్నావా? పరీక్షించుకొని చూడు. వీళ్ళు జీవితాంతం
కలకలనాడుతూ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను. ఇదే సమయంలో ఈ వాక్యం వింటున్న మీరు మీ కుటుంబాల్లో ఎప్పుడు సంతోషం కనుక పోయి ఉంటే, సంతోషం లేకుండా దుఃఖంతో కొట్లాటలు గొడవలతో ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కనుక ఈ మాటలు వింటే మీ కుటుంబాల్లో కూడా నా ప్రభు సంతోషం కలిగించును గాక, సంతోషం ఆనందం కలిగించును గాక. ఆమెన్. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమంటే కొత్తగా స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్తారు వాళ్ళమ్మ, రే బాబు ఫస్ట్ టైం వెళ్తున్నావు స్కూల్కి, జాగ్రత్తగా వెళ్ళు, రోడ్డు పక్కన వెళ్తూ ఉండు, బ్యాగ్ వేసుకో. స్కూల్కి వెళ్ళే పిల్లలకి సలహాలు ఇస్తారు అమ్మ నాన్న. ఒక కంపెనీలోకి కొత్తగా ఉద్యోగానికి వస్తున్నప్పుడు చెప్తారు, మా కంపెనీ రూల్స్ ఇవి, ఇలా ఉండాలి, ఇలా డ్రెస్ వేసుకోవాలి, ఇలా ఐడి కార్డు వేసుకోవాలని ఆ కంపెనీ యజమానులు చెప్తారు. మా కంపెనీకి వచ్చేటప్పుడు జాబ్ చేసేటప్పుడు ఇలా ప్రవర్తించని చెప్తారు. అలాగే వీళ్ళు ఎలా బతకాలో, ఎలా భార్యాభర్తలకు జీవించాలో, రాబోయే రోజుల్లో సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలో వీళ్ళకి కొన్ని సలహాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ మాటలు కనుక వాళ్ళు పాటిస్తే వాళ్ళు జీవితాంతము సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుగాక. జయభారతికి చెప్తున్న కొన్ని విషయాలు, అత్త మామల వాళ్ళ ఇంట్లో ఎలా బతకాలి, భర్త విషయంలో ఎలా ఉండాలో కొన్ని సలహాలు బైబిల్లో ప్రకారం చెప్తాను. పరిశుద్ధ బైబిల్లో భార్యాభర్త ఎలా బతకాలి, తల్లిదండ్రులు ఎలా బతకాలి, చిన్నపిల్లలు ఎలా పెంచాలి, అన్ని రకాలు బైబిల్లో ఉన్నాయి. ఎవరు ఎలా బతకాలో బైబిల్లో రాసి ఉంది, దేవుడు రాసి పెట్టాడు. అలా బతికినప్పుడు, అలా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటారు. అది కనుక తప్పిపోతే, ఆ ప్రకారం జీవించకపోతే సంతోషం కోల్పోతారు. ఇప్పుడు మొదటగా నేను అమ్మాయికి చెప్తున్నాను, మన అమ్మాయికి చెప్తున్నా, జయభారతికి. ఈయనమ్మ శ్రద్ధగా ఆలకించు, నేను చెప్పే మాటలన్నీ నీకు ఒకవేళ బైబిల్స్ తెలియదు కదా, నేను చెప్పే మాటలు మనసులో పెట్టుకో, మైండ్లో పెట్టుకో, ఆ ప్రకారం ఉండు, దేవుని నేను దీవించును గాక. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనివిటికి కిరీటము. అమ్మా, యోగ్యురాలు తన పెనిమిటికి అంటే తన భర్తకు కిరీటము. ఇందుకు ఈ అమ్మాయి మన జయభారతి ఎవరంటే తన భర్తకి కిరీటంగా ఉంటుందంట. అంటే కిరీటం ఎవరికి పెడతారు? కిరీటం రాజుకు పెడతారు. ఇప్పుడు ఈ అమ్మాయి యోగ్యంగా కనుకుంటే, పద్ధతిగా జీవిస్తే ఈ అమ్మాయి తన భర్తకి ఎలాంటిదంటే, ఈ అమ్మాయి కిరీటం లాంటిదంట. అంటే ఒక రాజు కిరీటం పెడితే రాజరికంగా ఉంటుంది, అధికారం ఉంటుంది, కిరీటం పెట్టుకున్న వాళ్ళకి ఘనత, గౌరవం వస్తుంది. ఇప్పుడు మన జయభారతి తన భర్తకి గౌరవం కలిగించి ఘనత తెచ్చే వ్యక్తిగా ఉండాలి. నలుగురిలో తన భర్త వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి యొక్క మాటలు బట్టి, ప్రవర్తన బట్టి తన భర్తకి ఘనత కలుగుతుంది. యోగ్యురాలుగా ఉన్నప్పుడే తన భర్తకి ఆ ఘనత వస్తుంది, కిరీటంలాగా ఉంటుంది. మరి యోగ్యురాలుగా ఉండాలంటే ఏం చేయాలి? భార్యని ఏమంటారండి? మామూలుగా భార్య ఏమంటారు ఇంగ్లీష్లో? WIFE, వైఫ్. మరి WIFE అనే 4 అక్షరాల కన్నా అర్థం ఏంటో తెలుసా అండి? W అనే మాటకి అర్థం విజ్డమ్, అంటే జ్ఞానం కలిగి ఉండాలి నీవు. బైబిల్లో ఉంది, జ్ఞానవంతురాలు తన గృహాన్ని కట్టుకుంటుంది, మూర్ఖురాలు గృహాన్ని పీకి పందిరేస్తుంది అని. ఒక దేవుని బిడ్డ ఎలా ఉండాలంటే విజ్డమ్ కలిగి ఉండాలి, జ్ఞానవంతురాలుగా ఉండాలి, సమయోచితం జ్ఞానం కలిగి ఉండాలి. అజ్ఞానంగా ప్రవర్తిస్తే కుటుంబం అల్లకొల్లం అవుతుంది. ఇప్పుడు చాలామంది జ్ఞానంగా ప్రవర్తించక కుటుంబాలు సంతోషం కోల్పోయి ఉన్నారు. జ్ఞానవంతురాలు ఇంటిని కట్టుకుంటుంది. రెండవదిగా W తర్వాత I అండి. I అంటే ఇండస్ట్రీస్, కర్మాగారం అంటే ఒక ఫ్యాక్టరీ, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ. అది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. దాన్ని ఆపరండి, షిఫ్ట్ డ్యూటీలు మారుతుంటుంది, కానీ పనిచేసే వాళ్ళు అది మాత్రం ఆగదు. ఫ్యాక్టరీ జరుగుతూనే ఉంటుంది, పని జరుగుతూనే ఉంటుంది. ఈ అమ్మాయి మన జయభారతి ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. రెండవదిగా ఇండస్ట్రీస్ అంటే కర్మాగారం లాగా పని చేయాలి. సోమర్థనంతో పడుకోకూడదమ్మా, సోమర్థనంగా ఉండకూడదు. 10 అయిన తర్వాత కూడా నిద్ర లేకుండా ఉన్నామంటే సోమర్థనం ఉంటే కుటుంబంలో అల్లకొల్లం ఉంటుంది. బైబిల్లో ఉంది, బైబిల్లో ఒక తల్లి గురించి ఉంది. ఆమె పొద్దున లేచి తన ఇంటి వాళ్ళకి ఆహారం సిద్ధపరుస్తుందంట, పని చేస్తూ ఉంటుందంట. బైబిల్లో ఉందండి. ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. కొంతమంది సోమర్థంతో ఉంటారు. ఆ సోమర్థంతో ఉన్న వాళ్ళ కుటుంబాలలో సంతోషం, గొడవలు ఉంటాయి, సంతోషం ఉండదు. కనుక ఈ అమ్మాయి ఎలా ఉండాలంటే ఎప్పుడు కర్మాగారంలాగా పనిచేస్తూ ఉండాలి. మూడవదిగా F అంటే ఫెయిత్ఫుల్నెస్, అంటే భర్త పట్ల విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఉండాలి. ఫెయిత్, విశ్వాసం కలిగి ఉండాలి, అపనమ్మకంగా ఉండకూడదు. మాటికి భర్త విషయంలో ఫోన్ చూసి ఎవరికి ఫోన్ చేసావు, ఎవరితో మాట్లాడే, ఇట్లా అనుమానం రాకూడదు. నమ్మకంగా ఉండాలి, భర్త విషయంలో విశ్వాసం కలిగి ఉండాలి. మాటికి భర్తని ఏంటి లేటుగా వచ్చావు, 1 గంటకే కదా అవగొట్టేసేది డ్యూటీ, లేటుగా వచ్చావేంటి అనుమానంగా చూడకూడదు. కొంతమంది వస్తారు
కొంతమంది వచ్చి మీకు అనుమానాలు పెడతారు. ఏమ్మా జయభారతి మీ ఆయన టైంకి వస్తున్నాడా అని చెప్పారనుకో, నువ్వు అనుమానం వదలకూడదు. ఫెయిత్, నమ్మకంగా ఉండాలి భర్త విషయంలో. నేను స్తోత్రం కలుగును గాక. చివరిగా WIFE అంటే ఎకానమీ, డబ్బు విషయంలో నమ్మకం ఉండాలి. నీ భర్త తెచ్చి జీతం డబ్బులు ఇంతవరకు వాళ్ళ అమ్మకి ఇచ్చాడు, అమ్మా ఇంతవరకు నీకు ఇచ్చాడు, ఇప్పుడు భార్యకి ఇచ్చుకుంటాడు, నువ్వు ఫీల్ కావాలి. నేను స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు భార్యకి ఇస్తాడు, ఎందుకంటే బైబిల్ ఉందిగా, పురుషుడు తన తల్లిని తండ్రి వదిలిపెట్టి ఎవరిని ఎత్తుకుంటాడు చెప్పండి అమ్మా, భార్య ఎత్తుకుంటాడు. ఇప్పుడు ఒకవేళ భార్యకి తెచ్చిస్తాను అనుకో, అప్పుడే ఏరా అప్పుడు నీ భార్య ఎక్కువైపోయిందా అని అనకూడదు. డబ్బు విషయంలో నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అట్లా డబ్బు ఇచ్చాడని చెప్పి, జీతం డబ్బులు ఇచ్చాడని చెప్పేసి వింటారండి, మా పుట్టింటికి పంపిస్తా, పుట్టింటికి మా ఇంట్లో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉందంట, డబ్బులు పంపిస్తా, కొంచెం మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ లేదంటే ఫోన్ కనిపెడతా. భర్త ఇచ్చే డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండాలి. డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్త ఖర్చు పెట్టుకొని నీ ఇష్ట ప్రకారం కాకుండా, లేకపోతే నీకు ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ నాన్నకి మెమో చెప్పి నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేయండి అని నీకు ఒక అకౌంటు, ఆ అబ్బాయికి ఒక అకౌంట్ ఉండకూడదు. ఇద్దరు కలిసి చూసుకోవాలా. నీ పర్సనల్గా ఉండకూడదు, ఆ అబ్బాయి పర్సనల్, ఇద్దరు కలిసి ఏదైనా చేస్తే మాట్లాడుకొని ఇలా చేద్దాం చేయాలా. మీకు అర్థం కాకపోతే ఇంట్లో అత్తమామలు ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళు అడిగి తెలుసుకోవాలా. జ్ఞానం కలిగి ఉండాలి భార్య. రెండవదిగా కర్మాగారం లాగా ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉండాలి. మూడవదిగా నమ్మకం కలిగి ఉండాలి భర్త పట్ల. నాలుగవదిగా ఎకానమీ విషయంలో, డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నీ కుటుంబం సంతోషంగా ఉండునుగాక. ఆమెన్. రెండవదిగా భార్య ఎలా ఉండాలి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 వచ్చిన చదువు. స్త్రీలారా, అమ్మా అక్కలారా మీకేనమ్మా, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి, అంటే మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. ఆడవాళ్ళకి చెప్తున్నాడు దేవుడి వాక్యము. దేవుడి పరిశుద్ధ బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఆడవాళ్ళారా, స్త్రీలారా, అక్కలారా మీరు మీ భర్తలకి లోబడి ఉండండి, తగ్గించుకొని ఉండండి. ఏంటి పాస్టర్ గారు ఏం చెప్తున్నారు మీరు? ఇదిగో చూడండి అమ్మాయి, జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ భర్త చెప్పే ప్రతి మాట లోబడి ఉండాలి. ఏంటి నువ్వు చెప్పేది? ఒక ఇంట్లో గొడవ వచ్చిందండి, చెప్తాను, జరిగిన వాస్తవాలు. ఒక ఇంట్లో ఏదో గొడవ వచ్చింది, భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది. గొడవ వస్తే ఉన్నారండి, పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి రండి, కొంచెం గొడవ వచ్చింది మా ఇంట్లో. పాస్టర్ గారు వెళ్ళాడు. వెళ్తే ఏంటమ్మా అబ్బాయి ఏడి? ఆయన లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయాడండి. వాడు అబ్బాయి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయాడు. అవునా? అదేందమ్మా, ఏం జరిగింది చెప్పు అంటే, ఆ అమ్మాయి చెప్తుంది పాస్టర్ గారికి, పాస్టర్ గారు ఒక విషయం అడుగుతాను చెప్తావా? చెప్పమ్మా. ఏసీ కొన్నానండి, ఏసీ 50,000 రూపాయలు పెట్టి ఏసీ కొన్నానండి. అది పని చేయట్లేదండి. పని చేయకపోతే నాకు బాధ ఉంటుందా ఉండదా? పాస్టర్ గారు చెప్పి, బాధ ఉంటుందమ్మా, 50,000 పెట్టి కొన్నావు కదా, బాధ ఉంటుంది, పని చేయకపోతే చెడిపోతే బాధ ఉంటుంది. పాస్టర్ గారు 30,000 పెట్టి వాషింగ్ మిషన్ కొన్నా, వాషింగ్ మిషన్, అది పని చేయకపోతే బాధ ఉంటుందా ఉండదా? బాధ ఉంటుందమ్మా. 5,000 పెట్టి మిక్సీ కొన్నానండి, మిక్సీ, అది మిక్సీ పని చేయకపోతే బాధ ఉంటుందా ఉండదా? ఉంటుందమ్మా. 12 లక్షలు పెట్టి నా భర్తను కొన్నానండి, 12 లక్షలు కట్నం ఇచ్చి నా భర్తను కొన్నానండి, పని చేయకపోతే బాధ ఉండదా అనింది. అమ్మో, మామూలు కాదు, మామూలు మనిషా. చెప్పుకుంటూ వచ్చింది, ఏమండి ఏసీ పని చేయకపోతే బాధ ఉంటుందా? బాధ ఉంటుంది అని చెప్పి 12 లక్షలు కట్నం ఇచ్చి నా భర్తను కొన్నా, మరి నాకు బాధ ఉంటుందా ఉండదా పని చేయకపోతే అనింది. పాస్టర్ గారికి నోట్లో మాట రావట్లా, ఏం చెప్పాలో అర్థం కావట్లా. ఈ అమ్మాయికి ఉద్యోగం ఉందంట, వాడికి ఉద్యోగం లేదు, చదువుకున్నా ఉద్యోగం రాలా. రోజు ఈ అమ్మాయి డ్యూటీకి వెళ్ళేటప్పుడు భర్త చెప్తుంది, ఏమండి నేను వచ్చేసరికి ఎంత తోమండి, ఈ బట్ట ఉతకండి అని చెప్తుంది అన్నీ. వాడి పోనీ నా భార్యకి ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం లేదు, చేద్దాంలే అని చెప్పి అన్ని బట్టలు ఉతికి ఇంటికి వచ్చేసరికి, భార్య వచ్చేసరికి అంట్లు తోమి అన్నం వండి పెట్టేవాడు. ఓ రోజు చేయలేదంట పని, చేయేసరికి ఏంటి నువ్వు పని చేయలేదు అని భర్త మీద తిరుగుబాటు చేసింది అమ్మాయి. తిరుగుబడిపోయి భర్తను తిట్టేసరికి వాడి కోపం వచ్చి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయాడు. వద్దని. ఎక్కడైనా ఆడవాళ్ళు అలిగి వెళ్తారు పుట్టింటికి, వీడు భర్త వెళ్ళిపోయాడు పుట్టింటికి. అప్పుడు పాస్టర్ గారు చెప్పాడు, నోర్మోయ్, భర్త అంటే ఎవరు అనుకున్నావు? భర్త అంటే శిరస్సు, తల్లాంటి వాడు, భార్య అంటే శరీరం. ఈ తల్లోంచి వచ్చే ప్రతి ఆలోచనకి భార్య శరీరం లోబడుతుంది. మెదడులోంచి వచ్చే ప్రతి ఆలోచన శరీరం చేస్తుంది. అట్లాగే భర్త చెప్పే ప్రతి మాట లోబడాలి. నీ భర్త తాగుబోతు కావచ్చు, నీ భర్త ఎందుకు పనికినవాడు కావచ్చు, నీ భర్తకు లోబడి ఉండాలి. అది బైబిల్ చెబుతుంది.
నాకు నాకు తెలుసు, అన్నీ తెలుసు, నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, మా ఇంట్లో మాకేం తక్కువ లేదు, డబ్బులు బాగున్నా మా ఇంట్లో వాళ్ళకి, ఎన్నున్నా భర్త మాటకు భార్య లోబడి ఉండాలి. నువ్వు సంతోషంగా నీ కుటుంబం ఉండాలనుకుంటే ఇప్పటి వరకు ఒకవేళ నీ భర్తకు లోపడకుండా తాగుబోతోళ్ళే, వాడు తిరిగిపోతోళ్ళే నా భర్త అని చెప్పేసి కనుక నువ్వు కనుక ఉంటే నీ కుటుంబం అల్లకొల్లం అవుతుందని చెప్తున్నా. అమ్మాయి జయభారతి, నీ భర్త మాటకు లోపడి చూచే తప్పకుండా, ఇది బైబిల్ చెప్తుంది. మళ్ళీ చదువు మాటని, స్త్రీలారా ప్రభువునకు వలె నీ సొంత పురుషునకు లోబడి ఉండండి. కట్నం తెచ్చానని చెప్పేసి ఏమండి గర్వంగా ఉండకూడదు. బైబిల్ చెప్తుందండి, నీ కుటుంబం సంతోషం ఉండాలి చెప్తున్నా. ఒక సేవకుడిగా మీ కుటుంబాలు సంతోష నిలయాలు ఉండాలనుకుంటే ఈ రోజు నుంచి మీరు మీ కుటుంబాల్లో మీ భర్తకి లోబడి ఉండురుగాక. లోబడి ఉన్నప్పుడు మీ కుటుంబాలు సంతోష నిలయాలుగా ప్రభు మార్చునుగాక. ఆమేన్. అంటారండి. ఇదిగో బైబిల్లో దేవుడు ఆదాము పక్క ఎముకల్లోంచి ఒక ఎముక తీశాడు, చేసి భార్యగా చేశాడు. తల్లోంచి తీలా, కాళ్ళలోంచి తీలా, పక్కటి ఎముకల్లో ఒక ఎముక తీసి భార్యను చేశాడు. అంటే ఏమో తెలుసా, నువ్వెప్పుడు నీ భర్త పక్కనే ఉండాలా. ఆమేన్. ముందు ఉండకూడదు, నేను ముందు వెళ్తా ఉంటాను, భార్య ముందు వెళ్ళకూడదు, అలాగని వెనక ఉండకూడదు, అలాగని మీదికి ఎక్కకూడదు. ఎప్పుడు నీ పక్కనే ఉండాలి. భార్య అంటే పక్కటి ఎముకలో ఎముకను తీశాడు కనుక భార్య ఎలా ఉండాలంటే భర్త పక్కనే ఉండాలా. సంతోషంగా ఉండాలనుకుంటే నువ్వు భార్యగా అవి పక్కనే ఉండాలి, ఎప్పుడు పక్కనే ఉండి అన్ని విషయాల్లో ఏమండి షేర్ చేసుకుంటూ ఉండాలి. అంటానా? నేను కొన్ని సలహాలు ఇస్తున్నా, శ్రద్ధగా ఆలకించు. మాటల్లో నీ మాటలు ఎట్లా తెలుసా, మాటలు లాలింపు ఉండాలి. భర్తకి ఎలా ఉండాలంటే మాటలు మాట్లాడుతుంటే లాలింపుగా ఉండాలా. కూరలకు తాలింపు ఉండాలా, బట్టలకు జాడింపు ఉండాలి. అర్థమవుతుందా? బట్టలకు జాడింపు లేకపోయినా, కూరలకు తాలింపు లేకపోయినా, మాటలు లాలింపు లేకపోయినా అది పనికిరాదు. కనుక నీవు బట్టలు జాడిస్తే ఎంత తెల్లగా వస్తాయో, కూరలకు తాలింపు వేసినంత రుచిగా ఉంటుందో నీ మాటలు అంత లాలింపుగా ఉండాలమ్మా. ఈరోజు నుంచి మాటలు జాగ్రత్తగా నీ భర్తకి అట్లా ఉండాలి నీ మాటలు. స్తోత్రం కలుగునుగాక. అండి ఒక పెద్ద చెప్తున్నాడు, ఒక పాస్టర్గా చెప్తున్నాడు, కాపురానికి గుట్టు ఉండాలంట, ఆపరేషన్కి కుట్టు ఉండాలంట, కోనేటికి గట్టు ఉండాలంట. అర్థమవుతుందా? కాపురానికి గుట్టు ఉండాలంటే నీ ఇంట్లో విషయాలు అన్నీ చెప్పుకోకూడదు, ఊరంతా వెళ్ళి ఏం జరిగినా నీ భార్య భర్తల మధ్యలోనే ఉండాలా. కాపురానికి గుట్టు, ఆపరేషన్కి కుట్టు, కోనేటికి గట్టు ఉండాలంట. అమ్మ ఎటు రానా, నీ గుట్టుగా ఉండాలి. నీ విషయాలు ఎక్కడ అందరికీ ఊరంతా చెప్పుకోకూడదు, టాంటాం చేసుకోకూడదు, నలుగురిలో నవ్వులు పాలు అవుతావు. ఏం జరిగినా మీ సమస్యలు మీ ఇద్దరి మధ్యలోనే. నీకు ఇంతవరకు ప్రార్థన అనుభవం లేదు, ఇప్పటి నుంచి ప్రార్థన చర్చికి వస్తే ఎలా ఉండాలో చెప్తాము. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ కుటుంబంలో సంతోషం ఉండును గాక. దేవ స్తోత్రం కలుగును గాక. హలో, వంట చెడిపోతే ఒక పూట నష్టం, అంతే ఒక పూట. పంట చెడిపోతే 1 సంవత్సరం నష్టం, 1 సీజన్ నష్టం. జంట చెడిపోకూడదు. అర్థమవుతుందండి? వంట చెడిపోతే ఒక పూట, 2వ పూట వండుకొని తినచ్చు. పంట చెడిపోయిందా, పంట 1 సీజన్ పోతే 1 సీజన్లో వస్తుంది. జంట చెడిపోకుండా ఉండాలా. అమ్మ వినండి జాగ్రత్త. మీ ఇద్దరి మధ్యలో కొంతమంది వస్తారు. ఏదైనా తోటలో అవ్వ ఆదాము ఎంత సంతోషంగా ఉంటే, జంటగా ఉంటే సాతాను ఓర్వలేక చుచ్చు పెట్టాడు. అవ్వ ఆదాముకి ఏదైనా తోటలో ప్రారంభంలోనే బైబిల్లో అవ్వ ఆదాము సృష్టి ప్రారంభంలో ఉన్న ఇద్దరు భార్య భర్తల మధ్యలో సాతాను గడు వచ్చేసి ఇది నిజమా అని చెప్పేసి ఇద్దరి మధ్య చుచ్చు పెట్టి నాశనం చేశాడు కుటుంబాన్ని. మీ కుటుంబంలో ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు నమ్మి అవునా అని ఆరా తీయకూడదు. నీ భర్త ఎలాంటి వాడికి తెలిసి ఉండాలా, నీ భార్య ఎలాంటి తెలిసి ఉండాలి. ఇద్దరికి ఒకరు అర్థం చేసుకోవాలి. అంటే మీ జంట చెడిపోకూడదు. మిమ్మల్ని చెడగొట్టడానికి కొంతమంది ముదిరిపోయిన ఉంటారు. ముదిరిపోయిన వాళ్ళు రకరకాలు చెప్తుంటారు, లేనిపోయి చెప్తుంటారు. వినకూడదు. నీ భార్య ఎవరైనా తెలిసి ఉండాలా. నేను స్తోత్రం కలుగును గాక. ఒక మాట చదువు, మార్కు సువార్త 15 చదువురా తమ్ముడు. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. ఇదిగో కాబట్టి చాలు. ఈ అబ్బాయి అలవాట్లు వేరు, ఈ అమ్మాయి అలవాట్లు వేరు. ఆ అబ్బాయి పద్ధతులు వేరు, ఆలోచనలు వేరు. ఇంతవరకు ఈ అమ్మాయి పద్ధతులు వేరు. ఇప్పుడు ఎలా ఉండాలి తెలుసా, ఇద్దరు ఒకే శరీరం లాగా ఉండాలి. అంటే ఇద్దరి మైండ్, ఇద్దరి ఆలోచనలు, ఇద్దరి మాటలు ఒక్క మాట మీద ఉండాలి. ఇద్దరి మాటలు ఒక మాటగా ఉండాలి. ఇద్దరి మనసు ఒక మనసుగా ఉండాలి. ఇంతవరకు నీది వేరు, ఈ అమ్మాయిది వేరు. ఈ అమ్మాయి పద్ధతులు, అలవాట్లు, అన్ని పద్ధతులు వేరు, నీ అన్నీ వేరు. ఈరోజు నుంచి ఇద్దరు ఏకమై ఉందరుగాక. ఇంతవరకు అమ్మాయి సలహాలు ఇచ్చానమ్మా, సంతోషం ఉండాలంటే ఇప్పుడు మా వాడికి ఇస్తా, మా తమ్ముడికి ఇస్తా, అవికి ఇస్తా కొన్ని సలహాలు. మీరు అనుకోవచ్చు పెళ్లి కూతురు వాళ్ళు ఏంటి అన్నీ మా అమ్మాయికి చెప్తున్నాడు పాస్టర్ గారు, అబ్బాయికి చెప్పడా?
ఇప్పుడు అబ్బాయికి ఉంది. నేను స్తోత్రం కలుగును గాక. చదవండి. భర్త ఎలా ఉండాలి? ఇంతవరకు భార్య ఎలా ఉండాలి చెప్పాను. భార్య ఎలా ఉండాలి చెప్తూ వచ్చాను. భర్త ఎలా ఉండాలి చెప్తాను కొన్ని సలహాలు భర్తకి. చదువు తమ్ముడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం 28వ వచనం. పురుషులారా మీ భార్యలు ప్రేమించుడి. ఊరందరినీ ప్రేమించడం కాదు, కొంతమందికి ఊరందరినీ ప్రేమిస్తారు. ఏదంటే సోషల్ సర్వీస్ అన్న, సోషల్ సర్వీసు. ఊరందరినీ ప్రేమిస్తారు, భార్యను ప్రేమించరు. పురుషులారా మీ భార్యలు ప్రేమించుడి. మీ భార్యలు ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అటు ఏదైనను లేకయో పరిశుద్ధ చేయగాను నిర్దోషమైనది గాను మహిమల సంఘము గాను. 28 చదువు. అటువలే మీ పురుషులు కూడా తమ సొంత శరీరం వలె. ఇప్పుడు ఆగండి. పురుషులు కూడా ఎలాగంట? సొంత శరీరం వలె భార్యల్ని ప్రేమించాలా. భర్తలు పురుషులు ఎలా ప్రేమించాలి భార్యలంటే సొంత శరీరాన్ని ప్రేమించినట్టు. పొద్దున్న లేస్తే ఏమండి రుద్దుతూ ఉంటారు శరీరాన్ని, తెల్లగా రావాలి. ఏమండి బట్టలు వేసుకొని అని కొట్టి స్ప్రే కొట్టి సొంత శరీరాన్ని ఎంత ప్రేమిస్తారు. బా ఎడదువి. నీ సొంత శరీరాన్ని నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నీ భార్యను అలా ప్రేమించాలి. నేను స్తోత్రం కలుగును గాక. తమ్ముడు అభి, ఈరోజు నుంచి ఈ అమ్మాయిని ఎలా ప్రేమించాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూడు, ఎంత టిప్ టాప్గా ఉన్నావో, కోట్ వేసుకొని సూట్ వేసుకొని ఎంత జాగ్రత్త, అట్లాగే నువ్వు ఎంత నీట్గా ఉన్నావో, నీ సొంత శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నావో ఈ అమ్మాయి అంతగా ప్రేమించాలి. ఆమెన్. సంతోషంగా ఉండాలంటే మీ కుటుంబాలు, భర్త డ్యూటీ ఏంటంటే భర్త డ్యూటీ భార్యని సొంత శరీరంలాగా ప్రేమించాలా. అర్థమవుతుందండి? ఊళ్ళో అందరూ ప్రేమించడం కాదు, ముందు భార్యను ప్రేమించు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, బైబిల్లో యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యాకోబు భార్యను ఎలా ప్రేమించాడంటే రాహేల్ అనే అమ్మాయిని ప్రేమించాడు. రాహేల్ కోసము జీతగాడిగా మారిపోయాడండి. వాళ్ళ మామ ఇంట్లో, వాళ్ళ మేనమామ గారిని దగ్గరికి వెళ్ళి నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయి. ఏం చేస్తావురా? మీతో జీతానికి ఉంటా అన్నాడు. జీతగాడిగా మారిపోయాడు. 21 సంవత్సరాలు ఎండకెండిపోయాడు, మంచుకు తడిసిపోయాడు, వర్షానికి నానిపోయాడు. యాకోబు ఏంట్రా ఇంతగా ప్రయాసపడుతున్నావు ఎండకెండిపోతుంటే? నా భార్య రాహేలు కోసం రాహేలు ప్రేమించిన యాకోబు జీతగాడిగా మారిపోయి 21 సంవత్సరాలు మేనమామ ఇంట్లో పనిచేశాడండి భార్య కోసం. అంతగా ప్రేమించాడు రాహేల్ను యాకోబు. అలా ప్రేమించాలా? అభి నా వైపు చూడు. పెళ్ళైన కొత్తలో భలే ప్రేమ ఉంటుంది. ఒక ఆయన చెప్తాడు, పెళ్ళికి ముందంట నువ్వంటే పడి పాట పాడతారంట. పెళ్ళికి ముందు పెళ్ళిన కొత్తలో నువ్వంటే పడి అంటారంట. పెళ్ళిన ఒక 6 నెలలకి పడేస్తుంటారంట, కిందే భార్యని పడేస్తుంటారంట. అట్లా చేయకూడదు అన్నారండి. ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి నువ్వు భార్యని. పెళ్ళైన కొత్తలో గట్టిగా పట్టుకో, బైక్ మీద కూర్చొని, బైక్ మీద అబ్బాయి పెళ్ళి కొడుకు అమ్మాయిని గట్టిగా పట్టుకో. బా ఎంత ప్రేమ చూడండి. పెళ్ళిన కొత్తలో బైక్ మీద కూర్చొని గట్టిగా పట్టుకో అన్నాడా. 6 నెలలకల్లా ఇనికి జరుగు, షర్టు ఐరన్ పోతుంది, ఐరన్ మడతలు పోతున్నాయి. 6 నెలలకల్లా పెళ్ళిన కొత్తలో 6 నెలలకు ముందేమో గట్టి పట్టుకున్నాడు, కొంచెం ఇనికి జరుగు. ఉండకూడదు, ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎలా ఉందో ప్రేమ జీవితాంతం అలా ఉన్నప్పుడు నీ కుటుంబం సంతోషంగా సమాధానంగా ఉండును గాక. అంటారండి. అబ్బా పెళ్ళైన కొత్తలో ఇద్దరు షికారికి పిక్నిక్కి అన్నారండి. ఆ అమ్మాయి అంట చూడక పాపం ముళ్ళకంపలో కాలేసిందంట. ముళ్ళకంపలో కాలేసేసరికి ముళ్ళు గుచ్చుకుంది కాలికి. ఏమండి ముళ్ళు గుచ్చుకుందండి పెళ్ళైన కొత్తలో. ఎక్కడ పరిగెత్తుడు వచ్చి కాలు తీసుకొని ఆ ముళ్ళు తీసేసి, అబ్బా ఎంత ప్రేమ చూపించాడు పెళ్ళైన కొత్తలో. ముళ్ళు గుచ్చుకుంటే కాలికి ఒక 6 నెలలకంట మళ్ళీ వెళ్ళి అమ్మాయి ముళ్ళకంపలో కాలేసిందంట. కాలేసి ముళ్ళు దొరికి ఏమండి అంటే కళ్ళు కనిపించట్లా? 6 నెలల క్రితమేమో అంత ప్రేమగా వచ్చి ముళ్ళు తీసినాడు, 6 నెలల తర్వాత అప్పుడే కళ్ళు కనిపించట్లా, ఎందుకు వెళ్ళావు ముళ్ళకంపలోకి అంటున్నాడు ఇప్పుడే. అలా ఉండకూడదు. భర్తలారా, మీ సొంత శరీరం వల్లే మీ భార్యలను ప్రేమించండి, మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎవరిని పొగడగాకు అమ్మాయి ముందర. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు. ఈ అమ్మాయికి మామూలు నీకు అన్నం కూడా పెట్టదు, ఫస్ట్ ఆ రోజు నువ్వు చెప్తున్నా. భార్య ముందు ఎవరిని పొగడకూడదు. ఎంతసేపు నీ భార్యను పొగడాలి. అబ్బా నువ్వు అసలు మామూలు కాదు, నువ్వు రంభలాగా ఉన్నావు, ఊర్వశలాగా ఉన్నావు, అబ్బా అమ్మాయి జయభారతి నువ్వు ఎట్నో తెలుసా, అబ్బా అని పొగుడుతుంటే ఇంకన్నీ చేసి పెడుతుంది అమ్మాయి నీకు. నువ్వు కనుక పొగడకుండా కనుక ఏ రోజు పొగిడావు అనుకో, ఆడవాళ్ళ ఫేస్ ఎలా తెలుసా అండి? ఆడవాళ్ళ ఫేసు టచ్ స్క్రీన్ లాంటిదండి.
ఈ టచ్ ఇలా అంటే మారిపోతుంది, ఇలా అంటే మారిపోతుంది. చచ్చిపోను అలా అంటే మారిపోతుంది. వాళ్ళు ఎప్పుడు ఏ రకం ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ ఫేస్ అర్థం కాదు. ఆడవాళ్ళ ఫేసు, ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మగవాళ్ళు బ్రదర్స్, నా తోటి సహోదరులారా, ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలనుకుంటే నువ్వు నాశమే. వాళ్ళు నీకు అర్థం కారు. ఏ ఆడవాళ్ళకు అర్థం కారు. ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ ఫేసు, ఎప్పుడు ఎలా ఉంటాయో వాళ్ళ ఆలోచన మనకు అర్థం కాదు. నోరు మూసుకొని ఏమండి నడుచుకుంటూ పోవడం, కుటుంబం నడిపించుకోవడమే తప్ప వేరే ఏం చేయొద్దు. ఎంతసేపు నీ భార్యను పొగడాలి. ఒకడు వచ్చాడు మా పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు పొగడు అంటున్నావు, నాకు పోవడం చేత కాదన్నాడు. నాకు పోవడం రాదు, నా భార్య పోవడం ఎలా పోవడం నాకు అర్థం కాదు. అరే ఏముంది సింపుల్ రా, నీ భార్య పేరు ఏం పేరు? రేఖ నువ్వు కేక అనరా, అంతేరా. దానికి ఎందుకు రా పొగడం చేత? రేఖ నువ్వు కేక అనరా చాలు. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. నీ భార్యనే పొగడాలా. ఆ అమ్మాయికి ఏంటారండి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండాలి. డాక్టర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? డాక్టర్ కావాలంటే ఎన్ని 5 సంవత్సరాలు చదివితే డాక్టర్ అవుతాడు. ఇంజనీర్ కావాలంటే 4 సంవత్సరాలు ఇంజనీర్ అవుతాడు. మంచి భార్య భర్తలు కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని సంవత్సరాలు చెప్పమ్మా? ఆదర్శమైన దంపతులు మంచి భార్య భర్తలు అనిపించుకోవాలి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 10 సంవత్సరాలా? జీవితాంతం ప్రేమించినప్పుడే మంచి భార్య భర్తలుగా అందరూ చెప్పుకుంటారు. స్తోత్రం కలుగును గాక. అమెరికాలో కానీ ఇంగ్లాండ్ కానీ తెల్లోళ్ళు చేసే పని ఏంటంటే పొద్దున్న లేచంట మగవాళ్ళు పొద్దున్న లేచి కాఫీ చేసి మగవాళ్ళు ఈ అమ్మాయి పడుకుంటే వాళ్ళ భార్యలు పడుకుంటే వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి హ్యానీ వీఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేసి అమ్మాయి కాపీ ఇవ్వాలంట. పడుకున్న భార్యను లేపి కాపీ వాళ్ళ తెల్లోళ్ళ పని అది. ఇవ్వకపోతే కనుక కాపీ భర్త ఫోన్ చేస్తుందంట ఒక నెంబరు. మనకి ఎట్లా యాక్షన్ జరిగితే 108 ఫోన్ చేస్తే వస్తుందో వ్యాను, ఒక ఫోన్ కొడితే వచ్చి వెంటనే భర్తను తీసుకొని సంఖ్యలు తీసుకెళ్ళిపోతారంట. భర్త కనుక కాఫీ ఇవ్వకపోతే భర్త చాలా గొడవలు అవుతాయంట అమెరికా దేశంలో. కనుక ఈ రోజు నుంచి నువ్వు భార్యనే పొగుడుతూ ఉండాలా. ఎవరిని అసలు వైపు చూడకూడదు. ఎంతసేపు అమ్మాయినే పొగడాలట. భార్య చూడండి, భార్య ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు నీకు అన్ని పనులు చేసి పెడుతుంది. నీ ఇంట్లో వంట మనిషిలాగా వంట చేసి పెడుతుంది, పని మనిషిలాగా అన్ని పనులు చేసి పెడుతుంది, అంటు తోముతుంది, అన్ని పనులు చేస్తుంది, నీకు సంతాన అభివృద్ధి కలుగు చేస్తుంది, కుటుంబానికి ఇన్ని పనులు చేస్తుంది. ఒక్క భార్య, ఒక ఆడ మనిషి అన్ని రకాల పనులు వంట మనిషిలాగా చేస్తుంది, పని మనిషిలాగా చేస్తుంది, పిల్లకంటుంది, సంతాన అభివృద్ధి కలిగించి కుటుంబానికి నడిపిస్తుంది. ఇన్ని రకాలుగా చేస్తుందండి భార్య. కాబట్టి భార్య నీవు సొంత శరీరంలాగా ప్రేమించాలా. పొరపాటున అమ్మాయిని కోప్పడి చేసుకోకూడదు. అన్ని వదిలిపెట్టి దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ప్రేమించాలంటే ఒక్క దెబ్బ కూడా కొట్టకూడదు. నా మాట విను, నీ స్తోత్రం కలుగును గాక. వాళ్ళు కూడా మన ఉదయ్ కుమార్ అన్న మనకు కూడా అమ్మాయిని కూతురులాగా ప్రేమించాలంటే మీ కూతురు లేరు. ఇప్పుడు ముగ్గురు కూతురు అనుకో, ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కూతుర్లు అనుకోండి. ఈరోజు నుంచి నువ్వు ఏంటంటే ఒక చిన్న కూతురులాగా ప్రేమించాలా. ఆదర్శ దంపతులుగా ఉండాలంటే ఒక భార్యాభర్తలు ఆదర్శంగా ఉండాలంటే అనేకులు మెచ్చుకోవాలనుకుంటే ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, భర్త చెవిటోళ్ళలాగా ఉండాలంట, భార్య గుడ్డిదానిలాగా ఉండాలంట. ఉన్నారండి. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకోవాలనుకుంటే ఎలా ఉండాలంటే భర్త ఏమో చెవిటోళ్ళలాగా ఉండాలంట, భార్య ఏమో గుడ్డిదానిలాగా ఉండాలంట. అంటే ఈ అమ్మాయి ఎన్నో చెప్తావన్నీ, ఎన్ని చెప్తున్నా భర్తకి చెవిటోళ్ళలాగా ఏమైందే అంటే వినిపించినట్టుగా నాకు బంగారు కొనిపెట్టండి, గుంటూరుకి వెళ్దాము, కళ్యాణ్ చూస్తూ నాకు బంగారు కొనిపెట్టు ఉన్నారండి. ఇప్పుడు అడగదు కదా మా గుడ్డమ్మాయి అనుకో, గుడ్డి కళ్ళు అనుకో, బంగారం చూడదు. ఈ అమ్మాయి ఏం చెప్పినా మనకి ఏమైంది, చెవుడు గుడ్డి. ఈ అమ్మాయికి ఏం కనిపించదు, నాకు అది కొనిపెట్టు, ఈ చీర బాగుంది కొనిపెట్టు పండక్కి, కళ్ళు కనిపిస్తేగా. అట్లా గుడిదానిలాగా అమ్మాయి ఉండాలి, భార్య ఉండాలి. చెవిటోళ్ళలాగా భర్త ఉన్నప్పుడు ఆ కుటుంబము ఆదర్శ కుటుంబంగా ఉంటుందని ఒక ఆయన చెప్తాడు. నా భార్య నా మాట వినట్లేదు పాస్టర్ గారు, నా భార్య నా మాట వినట్లేదు, నా కంట్రోల్లో లేదు నా భార్య అని ఒక ఆయన దగ్గర వెళ్ళంట, ఋషి దగ్గరికి. ఆయన పెద్ద ఋషి, ముని. అయ్యా ఋషి గారు, నా భార్యను కంట్రోల్ చేసుకోవాలి, ఏం చేయాలి చెప్పు, నా భార్య నా మాట వినట్లేదు, నా కంట్రోల్ లేదు, కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు అంటే ఆయన అన్నాడంట, ఒరే నా భార్య కంట్రోల్ లేక ఇంటికి వచ్చాను, ఋషిగా మారిపోయినా నేను, నీకేం చెప్తాను అన్నాడంట. కనుక ఏమండి, నువ్వు ప్రేమిస్తే నీ మాటకు లోపడుతుంది. ఏడిపించు కాకు భర్తని, ఊరికి ఏడిపించు కాకు. కట్నం ఎక్కువ తెచ్చానని ఒక ఇంట్లో గొడవ వచ్చిందండి. గొడవ వచ్చేసరికి అమ్మాయి సాయంత్రం రాత్రి అయ్యేసరికి, ఇదిగో ఈ మంచం మాది, మా అమ్మ వాళ్ళు ఇచ్చారు, దిగు అయిందంట.
వాడు నిజమే కదా వాళ్ళ అమ్మలు ఇచ్చిన మంచం దిగినది. మధ్యరాత్రి గుర్తొచ్చిందంట, మంచం వాళ్ళదే, నవారు నాది కదా అని పోయి నవారు కోసేసి అంటాడు. ఎన్ని గొడవలు వచ్చినా సంతోషంగా సమాధానంగా ఉండాలా. రోజు భర్త ఏడ్చుకుంటున్నాడు, టీవీ చూసి ఏడ్చుకుంటుంటే ఈ అమ్మాయి వచ్చి, ఏంటండి ఏం సీరియల్ అది? ఏ సీరియల్ అంటే, సీరియల్ కాదే మన పెళ్లి క్యాసెట్టే, నేను చూస్తాను ఏడుపు వస్తుంది అంటున్నట. పెళ్లి కాకపోతే ఎట్లా ఉన్నాను, నా పరుగు బతుకుతే అయిపోయిందని చెప్పి అది ఏడిపించకూడదు. భర్త చెప్పిన మాట లోబడు, నువ్వు కూడా భార్యను ప్రేమించు, మీ కుటుంబాలు సంతోషంగా ఉండును గాక, దీవెనకరంగా ఉండును గాక.